హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్ అండి. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన నల్లేరు పచ్చడిని చేసుకుంటున్నామండి. మన పెరట్లో నల్లేరు ఉంది కదండి, అది లేత కాడల్ని కట్ చేసుకొని తీసుకొచ్చుకుంటున్నాను. మనకి ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని, అంటే మా 2 మెంబర్స్కి వచ్చి 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ నల్లేరుని కట్ చేసే ముందు మనం చేతులు దురద పుడతాయండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి 2 చేతులకి. మీరు దానికి పీచు అది ఉంటుంది కదండి, తీసేటప్పుడు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవటం వలన మనకి దురద అనేది రాకుండా ఉంటుందండి. లేదంటే వెంటనే మీకు అది కట్ చేస్తున్నప్పుడే మనకి దురదలు వస్తాయండి. ఈ విధంగా ఆకులు అంటే పైన అది ఉంటుంది కదండి, సైడ్న పొట్టు తీసేసి మొత్తం నీకు ఏ విధంగా తీయాలో అది కూడా చూపిస్తాను. ఈ విధంగా ఆకులు కాడలు సపరేట్ చేసుకున్నానండి ఒక ప్లేట్లోకి. ఇలా ఈ నల్లేరుతోటి ఎన్నో ప్రయోజనాలండి. విరిగిన ఎముకలు అతుక్కోవటానికి తొందరగా సహకరిస్తుంది. ఇది జలుబు, దగ్గు, చిన్నపిల్లలకి జీర్ణకోశ వ్యాధుల నుంచి కూడా ఈ నల్లేరు అనేది ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. ఈ నల్లేరుని సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారండి ఎక్కువగా. దీన్ని ఎక్కువ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం వాళ్ళు ఉపయోగిస్తారు. ఇది నాటు మందులు అలా కూడా ఉపయోగిస్తారండి. ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ నల్లేరు ఉంటుంది కదండి, దాన్ని బాగా క్లీన్ చేసుకొని బాగా నూరుకొని దాన్ని తేనెలో కలిపి తింటే ఆస్తమా ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటండి. నేను చదివాను ఒక బుక్లో. తర్వాత వచ్చేసి ఈ నల్లేరుని బియ్యం పిండిలో కలిపి మనం పాలకూర, రొట్టెలు ఎలా చేసుకుంటామండి, గోధుమ పిండిలో కలిపి అలాగే దీన్ని కూడా పేస్ట్ వేసుకొని మామూలుగా బియ్యం పిండిలో కలిపేసి రొట్టెలాగా చేసుకొని కూడా ఆ విధంగా, అంటే తినలేని వాళ్ళు, డైరెక్ట్గా తినలేని వాళ్ళు అలా తినచ్చు. మళ్ళీ ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చండి, టమాటా మిర్చి అలా యాడ్ చేసుకొని. తర్వాత వచ్చేసి దీంతో రసం కాసుకుంటారండి, ఎక్కువ తమిళనాడులో కాస్తారు. మనం కూడా ఈ మధ్య మన వైపు కూడా దీని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలామంది ఎక్కువ దొరకదండి టౌనుల్లో, అయినా కొనుక్కొని కూడా దొరికిన వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు కూడా తప్పకుండా ఎక్కడైనా కూడా మీరు వెళ్ళే చోట దొరుకుతుందండి. ఇప్పుడు సూపర్ మార్కెట్స్, కొన్ని ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇలా చూడండి, క్లీన్గా అయితే నేను ఆయిల్ రాసుకొని చేతులకి నీట్గా చెక్కు తీసేసుకున్నాను. ఆకులు కాడలు అన్నీ సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనకి మిక్సీలో మెదగటానికి వీలుగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. రోట్లైనా దంచుకోవచ్చండి. ఇప్పుడు అంటే అందరికీ అలా ఇది పీచు ఎక్కువ ఉంటుందండి, ఎంతో సేపు దంచితేనే మెదుగుతుంది. మీకు టైం ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఈ విధంగా జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా మిక్సీలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదండి. కొంచెం ఫ్రీ టైం ఉన్న వాళ్ళైతే రోట్లో టేస్ట్ కోసం తొక్కుంటారు. అందరూ హౌస్ వైఫ్స్ అయినా ఎవరికి ఫ్రీ ఉండదులేండి, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బిజీ వాళ్ళది. ఇలాగా ఆయిల్ అయితే ఫస్ట్ నల్లేరుని అంత పచ్చితనం పోయిందాక వేపుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేయించుకొని ఈ 2 అయితే పక్కన పెట్టుకున్నానండి. టమాటాలు మాత్రం తర్వాత వేయించుకుంటాం, ఎందుకంటే దాన్ని వాటర్ ఉంటుంది కదండి టమాటాల్లో, అది తగిలితే ఇవేంటంటే ఈ ముక్కలు సరిగా మెదగవన్నమాట. నల్లేరు కొంచెం పీచుకుంటుంది కాబట్టి టమాటాలని విడిగా వేయించుకొని ఆయిల్లో ఊరికే మగ్గిపోతాయండి. పక్కన పెట్టుకొని కొంచెం టేస్ట్ కోసం నువ్వుల్ని యాడ్ చేసుకున్నానండి. నువ్వుల్ని, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసి గర్భాలు ఒలిచి పెట్టుకున్నాను. అంటే శుభ్రంగా అలా క్లీన్ చేయక్కర్లేదు. చింతపండు కూడా బయట పెట్టుకున్నానండి. ఇలాగ చూడండి, నువ్వులైతే లైట్ బ్రౌన్ కలర్లోకి ఆయిల్లో తొందరగా ఒక్క 5 మినిట్స్లో అండి చిటపట అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఫస్ట్ నువ్వులైతే మెదగవు కదండి వేరే ఐటెం కలిపితే, అందుకనేసి ఫస్ట్ సాల్ట్ వేసి నువ్వులని అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వచ్చి ఈ నల్లేరు వేయించిన పచ్చిమిర్చిని అందులో వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం ఈ పక్కన పెట్టేసుకొని మిక్సీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, అవి ఏదైనా పీచులు ఉంటే మళ్ళీ స్టక్ అవుతుందని కొంచెం క్లీన్ చేసేసా. తర్వాత చింతపండు గుజ్జు, ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయ వేస్తేనే ఏ చట్నీకైనా రుచి అండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్తే ఆ టేస్టే వేరండి. ఆ 2 లేనిది కూర కానీ పచ్చడి కానీ రుచే ఉండదు. కార్తీక మాసంలో తప్పదు, ఇంకా రెండింటిని త్యజించేస్తాం.
తర్వాత ఇలా పోపు అనమాట ఆయిల్లో ఈ విధంగా అన్ని పోపు గింజలు వేసుకొని కరివేపాకు తాలింపు గింజలు మనం ఏమేమి వేస్తామో మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువైనా వేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్. ఈ విధంగా బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తులసి ఫుడ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్.